వెల్కమ్ టు మై రామరాజ్యం ఛానల్. నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ జారంగల కృష్ణయ్య. అండమాన్ దీవుల్లో అమిత్ షాతో కలిసిన బీటెక్ రవి అనే అంశంపై విశ్లేషణ. బీటెక్ రవి పులివెందుల తెలుగుదేశం ఇన్ఛార్జి, అటు తర్వాత మాజీ జెడ్పీటీసీ సభ్యులైనటువంటి పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇరువురు కూడా సింహాపురం మండలం పులివెందుల నియోజకవర్గంలో నివాసం ఉంటున్నారు. రాజకీయంగా బీటెక్ రవి పులివెందుల నియోజకవర్గంలో చురుకుగా ముందుకు సాగుతూ ఉన్నాడు. ఆయన స్నేహితుడు పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అటు తర్వాత అనకాపల్లి ఎంపీ అయినటువంటి సీఎం రమేష్ నాయుడు, వీరు ముగ్గురు కలిసి అండమాన్ నికోబార్ దీవుల్లో పర్యటనలో భాగంగా హోంశాఖ మంత్రి అయినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షాతో భేటీ అయ్యారు. పోర్ట్ ప్లేయర్ నందు అక్కడ ఓ కమిటీ సమావేశం ఉండగా అక్కడ హాజరై అమిత్ షాతో కొద్దిసేపు ముచ్చటించినట్లు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించిన వీడియోను, అటు తర్వాత దీనికి సంబంధించిన ఫోటోలను బీటెక్ రవి సోషల్ మీడియాకు అందజేశారు. ఈ ఫోటోలు హల్చల్ చేస్తూ ఉన్నాయి. పులివెందుల కావచ్చు, నియోజకవర్గం కావచ్చు, యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా. అనకాపల్లి ఎంపీ అయినటువంటి సీఎం రమేష్ నాయుడు, పులివెందుల తెలుగుదేశం ఇన్ఛార్జ్ అయినటువంటి బీటెక్ రవి, ఆ తర్వాత పోరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు, వీళ్ళు కలిసిన విషయం హల్చల్ చేస్తూ ఉంది. అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఏం మాట్లాడుకున్నారు అనే అంశం కూడా వాళ్ళు పంపించారు. భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ అంశాలు, ఆ తర్వాత ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ అంశాలను అమిత్ షా దృష్టికి వీరు తెచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత రాజకీయ వేడిలో అందులో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏరియాకు చెందిన పులివెందుల తెలుగుదేశం ఇన్ఛార్జి అయినటువంటి బీటెక్ రవి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో అండమాన్ నికోబార్ దీవుల్లో కలసడం, ఇది అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసే సందేశాత్మకమైన వార్తా అంశమని చెప్పవచ్చు. ప్రస్తుత రాజకీయ వాడివేడి పులివెందుల్లో జరుగుతూ ఉంది. పులివెందుల్లో జగన్ రెడ్డిని ఎటుతిరిగి ఢీ కొనాలి అని, జగన్ రెడ్డిని ఎటుతిరిగి ఓడించాలి అనే తపన బీటెక్ రవిలో ఉంది. అందులో భాగంగా ఎన్నో అవకాశాలు, ఎన్నో వాటిని అందిపుచ్చుకున్నాడు బీటెక్ రవి. జెడ్పీటీసీ ఎన్నికల్లో తన భార్యను గెలిపించుకున్నాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తన హవా కొనసాగించాడు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు, పంచాయతీ ఎన్నికలు కావచ్చు, ఈ ఎన్నికలకు సంసిద్ధం అవుతూ ఉన్నాడు. అందులో భాగంగా ఎంతోమందిని వైసీపీ నేతలను, కార్యకర్తలను తెలుగుదేశంలో చేర్పించుకునేందుకు తీవ్ర ఉత్సాహాన్ని చూపుతూ ఉన్నాడు బీటెక్ రవి. అయితే ఇది ఇలా పులివెందుల రాజకీయం కొనసాగుతుండగా ఈరోజు ఆయన పంపించిన ఫోటోలు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కలిసిన ఫోటోలు, అనకాపల్లి ఎంపీ కలిసిన ఫోటోలు, అనకాపల్లి ఎంపీతో బీటెక్ రవి, పోరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు కలిసిన ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ జారంగల కృష్ణయ్య. నమస్తే.